హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా నా పేరు రాయప్ప. మన ఉత్తరాంధ్ర కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ ఈ నెల 9, 10 తారీఖుల్లో మన విశాఖ వేదికగా సీ పార్లర్ దగ్గర మరి ఆర్కే బీచ్ నందు ఈ కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయబాటలో నడిపించాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. ఈ ఉత్తరాంధ్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ మరి ఎవరికెళ్తుందో మరి మనమైతే ఊహించలేము. మీరందరూ వచ్చి దాన్ని విజయబాటలో నడిపించాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ప్రముఖులు ఉన్నారు ఇందులోని. రాబోయే భావితరాలకి మరి వేదిక స్ఫూర్తిని ఇచ్చేటట్టు మీరు అందరూ బ్లెస్ చేయాలి ఈ టోర్నమెంట్. ఎందుకంటే చిల్డ్రన్స్, లేడీస్, అలాగే జెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలామంది వివిధ జిల్లాల నుండి వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు హ్యాపీనెస్తో మనం విశాఖ వెళ్ళాము, చాలా బాగా జరిగిందని చెప్పుకునేలాగా మీరు అందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాను. టోర్నమెంట్ కండక్ట్ బై ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు మరి నేను షేర్ చేయడం జరుగుతుంది. ముందుగా గలగన రాజేష్, సురేంద్ర, అలాగే సింగు నర్సింగ్ యాదవ్, నీలప్ప శ్రీన్ గారు చాలామంది సపోర్ట్ ఇచ్చి ఈ టోర్నమెంట్ను ముందు నడిపించాలని అందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు. అందులో సీనియర్ బాడీ బిల్డర్గా నేను కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళి వాళ్ళకి నేను సపోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక స్పోర్ట్స్ మ్యాన్గా అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు నేను మీకు ముందుగా చెప్పదలుచుకున్నాను. ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మీరు చెయ్యండి, ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందని చెప్పేసి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజు గారు కూడా ఇందులో మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారండి. ఆయనకి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. టీబీఎంసీ అడిషనల్ కమిషనర్ పల్లె నల్లనయ్య గారు మాకు అంటూ సపోర్ట్ ఇచ్చి ఈ కార్యక్రమానికి పిలగానే నేను వస్తాను అని మాట ఇచ్చారు. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన విశాఖ ఎంపీ గారు భర్త గారండి, అలాగే గంటా శ్రీనివాసరావు గారు ఎక్స్ మినిస్టర్ గారు, శ్రీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యే గారు, అలాగే సీతమ్మరావు సుధాకర్ గారు, రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్యే, కొంతమంది అతిరథులు మహారథులు వీళ్ళు వాళ్ళనుకుంటా అందరూ వస్తున్నారండి ఈ కార్యక్రమానికి. పార్టీలతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ రావాలి. ప్రముఖులు ఉన్నారండి, యూత్, వాళ్ళు ఎవరో కారు మన విశాఖ వాసులు, సెలబ్రిటీ అడ్వైజర్. మరి ప్రతి ఒక్కరి సెలబ్రిటీకి కూడా ఆయన ఒక స్ఫూర్తి అండి. ఆయన ఎవరో కాదు, చిరు పవర్ హౌస్ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. ఆయనతో పాటు మన మినిస్టర్ గారు, ఎక్స్ మినిస్టర్ గారు బొత్స సత్యనారాయణ గారు అల్లుడు గారు, డాక్టర్ భర్త గారు కూడా మాకు ఎంతో సహకరించారు. మమ్మల్ని మేము వెళ్ళే వెంటనే మాకు ఆహ్వానించి మాకు ఎంతో మీరు చేయండి, స్పోర్ట్స్ ముందు ఉండాలి, ఎంతో భరోసా ఇచ్చి మా టీంని ఆశీర్వదించారు ఆయన కూడా. మరి ఇలాంటి ప్రముఖులందరూ కూడా చేయి కలిపితే ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు మాకు ఎంతో ప్రోత్సహించి మీ బ్లెస్సింగ్ మాకు కావాలి ఎంతైనా సరే. నేను కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ని, నాది బాడీ బిల్డింగ్ ప్రొఫెషన్ నాది, కానీ ఈ ఫైటర్స్కి నేను భరోసా ఇస్తున్నాను, సపోర్ట్ ఇస్తున్నాను. ఎందుకంటే మన విశాఖ వాసులు ముందుకి రాబోయే భావితరాలకి స్ఫూర్తినివ్వాలి వీళ్ళందరూ కూడా. అందుచేత ఇది వీడియో చేయడం జరుగుతుంది. ఫిషింగ్ గారు విషయానికి వస్తే మరి రాజేష్ టోర్నమెంట్ కండక్ట్ చేసిన డేట్ నుంచి అందరూ మా వంతు మేము సాయం చేస్తామని కొంతమంది పెద్దలు ముందుకు వచ్చారు. ఆ పెద్దల్లో కోనాడ చిన్న గారు 37వ వార్డు సీనియర్ టీడీపీ నాయకులు వారు సపోర్టు మరి ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఇందులోని భాగంగా మీసాల అరవింద్ ఇన్ఛార్జ్ ఆయన కూడా ముందుకు రావడం జరిగిందండి. మైరుపల్లి లక్ష్మణ్ గారు కూడా పెద్దలు ముందుకు వచ్చారు. ఎస్ఎంసీ అధినేత వెంకటేష్ గారు కూడా మరి రాజేష్కి కుడి భుజం తట్టి నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చారు. అందరికీ కృతజ్ఞతలండి. టీం అందరికీ కూడా రాజేష్ తరఫున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఫిషింగ్ హార్బర్ అధినేతలు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా రాజేష్కి, అలాగే గంగమ్మ తల్లి ముద్దుబిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రాజేష్కి సపోర్ట్ చేసి మరి ఇంత భరోసా ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్.